లెట్స్ గో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి మ్యూజిక్స్ అండ్ ఫన్ లైఫ్. నేను మీ స్వాతి. ఈరోజు స్పెషల్ వచ్చేసి ముళ్ళు వంకాయ కర్రీ అండి. ఇది అయితే ఎంతో మంచిదండి ఆరోగ్యానికి, హెల్త్కి. కొంతమందికి దగ్గు ఉంటుంది, అటువంటి అన్నీ పోవడానికి ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా మంచిదండి. చాలా వాతం అట్లాంటివి కూడా తగ్గిస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే వీటిని కడుక్కోవాలి, ఒక గిన్నెలో వేసేసుకొని. ఇప్పుడు ఈ ముళ్ళు వంకాయలకు పైన తొడమలు ఉన్నాయి కదా, వాటన్నిటికీ ముళ్ళులు ఉంటాయి. సో అవన్నీ పోయేలాగా మంచిగా ఒక్కొక్కటి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా తీసేసుకోవాలి. చూడండి, ముళ్ళులు అయితే కొంచెం పండుదానికి కొంచెం వాడిపోయినట్టు ఉంటాయి, కానీ కచ్చి వాటికి చాలా ఫ్రెష్గా ఉంటాయండి ముళ్ళులు. చాలా జాగ్రత్తగా చూసుకొని మనమైతే ముళ్ళులు అనేవి తీసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసేసుకోవాలి. మన చేతులు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్కటి కింద ఒక చెయ్యి పైన కత్తి పెట్టుకొని మంచిగా స్లోగా కట్ చేసుకోవాలి. ముళ్ళులు అనేవి చేతికి కుచ్చుకుంటాయి. సో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వీడియోలో చూస్తున్నాను కదా, అట్లా అన్నీ మంచిగా శుభ్రంగా చేసుకోవాలండి. అట్లా శుభ్రంగా చేసుకుంటేనే మనకు ఈ ముళ్ళులు అనేవి తినేటప్పుడు కూడా తగలవు. సో ఫస్టే మనం శుభ్రం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అందుకేనండి ఆరోగ్యంగా ఉండాలి, హెల్త్కు ఆరోగ్యంగా మంచిదైన ఏ కర్రీస్ అయినా వండుకోవడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈవెన్ ఫుడ్ అయినా సరే మనం తినేటప్పుడు ఏదైతే ఆరోగ్యానికి మంచిదో అది వండడానికి కానీ తినడానికి కానీ రుచికి కానీ డిఫరెంట్గా ఉంటాయి. అదే ఆరోగ్యానికి మంచి లేనివి ఏవైతే మనకు అస్సలు ఆరోగ్యంకి అస్సలు అవసరం లేనివి అవేమో టేస్టీగా ఉంటాయి. ఓకే, సో ఇలా శుభ్రం చేసుకున్న వీటిని 1-2 సార్లు మంచిగా వాటర్లో కడుక్కొని వీటిని అయితే గ్యాస్ పైన ఇట్లా పెట్టేసుకోవాలండి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఫైనల్గా ఇవి మంచిగా ఉడికిన తర్వాత టెక్స్చర్ అయితే ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత వీటిని ఒక తూట్ల గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇట్లా తూట్ల గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాటర్తో వాష్ చేసేసుకొని మంచిగా ఇప్పుడు ఈ ఒక్కొక్క కాయ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క కాయ తీసుకొని ఇప్పుడు వీటిని అనేది ఒత్తుకోవాలండి. ఒత్తుకుంటే వీటిలో ఉన్న గింజలు అనేవి అన్నీ పోతాయి. ఓకే, అట్లా ఒత్తుకున్న తర్వాత ఈ ఏవైతే ఫైనల్గా తొక్కలు మిగులుతాయో వాటితోటి కర్రీ అయితే వండుతారు. కొంతమంది అయితే ఈ కచ్చికాయలతోటి వండేటప్పుడు జస్ట్ కట్ చేసుకుంటారు. ఈ ఉడకబెట్టడం ఇవన్నీ ఏముండదు. జస్ట్ ముక్కల్లాగా 4 అంటే ఒక వంకాయని 4 ముక్కలు 2 ముక్కల్లాగా కట్ చేసుకొని వాళ్ళైతే వండేసుకుంటారు. మేమైతే అంటే మా తాత చెప్పిన ప్రాసెస్ అయితే ఇది, ఉడకబెట్టుకొని ఇట్లా వండుకోవాలి, అప్పుడే వాతం అనేది తగ్గుతుంది అనేసి. సో మేము ఉడకబెట్టుకున్న తర్వాత ఇట్లా ఒత్తుతాం. వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లా కాయను అనేది ఒత్తుతే దాంట్లో ఉన్న గింజలు అనేవి పోతాయి. అట్లా పోయిన తర్వాతనే ఇప్పుడు ఆ పక్కకున్న తొక్కలు అవన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ పక్కకు తీసేసుకోవాలి. ఇట్లా మంచిగా ఒత్తుకుంటూ ఇట్లా ఒక్కొక్కటి అన్నీ తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియో, అంత మంచిగా శుభ్రంగా తీసేసుకోవాలి. ఏవి మిస్ చేసుకోవద్దు. కొన్ని గింజలు ఉన్నా ఏం పర్లేదు, కాకపోతే మొత్తం మాత్రం ఉంచొద్దు. ఓకే, ఫైనల్గా ఇట్లా వస్తాయి అంది టెక్స్చరు. అన్ని గింజలు తీసిన తర్వాత మళ్ళీ 1-2 సార్లు మంచిగా శుభ్రం చేసేసుకోవాలి వీటిని. ఓకే, ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మనకు కర్రీ వండడానికి ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ 2-3 ఉల్లిపాయలు తీసుకోండి. మీకు ఎంత కావాలంటే అన్నీ. ఆ ఉల్లిపాయలు తీసుకొని మంచిగా సన్నగా తరుముకొని గ్యాస్ పైన ఒక సర్వ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసుకొని మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా మంచిగా వేయించుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు అయితే వేసుకొని మంచిగా ఉల్లిపాయలు మంచిగా మగ్గేలాగా కలుపుకోవాలండి. ఓకే, ఇట్లా వీడియోలో చూస్తున్నారు కదా, నేనైతే కొంచెం అర టీ స్పూన్ అంత ఆవాలు, అర టీ స్పూన్ అంత జీలకర్ర అయితే వేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రుచికి సరిపడిన పసుపు అయితే వేసుకోవాలి. ఇట్లా పసుపు వేసుకొని మంచిగా అటు ఇటు అంతా కలుపుకోవాలి, అంతటా కలిసేలాగా పసుపు. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న టమాటాలు, నేనైతే 2 టమాటాలు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఉల్లిగడ్డ టమాటా అండ్ ఈ ముళ్ళు వంకాయల కర్రీ అయితే చేస్తున్నాను కాబట్టి నేనైతే టమాటాలు వేసుకుంటున్నాను. ఓకే, ఇందులో కొంతమంది పులుసు వేసుకుంటారు, ముళ్ళు వంకాయ పులుసు. అట్లా వేసుకునే వాళ్ళు చింతపండు పులుసు వేసుకోవాలి, ఇట్లా టమాటాలు వేసుకోవద్దండి.
ఓకే, ఇట్లా టమాటాలు మంచిగా అటు ఇటు కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నటువంటి ఈ ముళ్ళు వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు అనేవి ఇందులో వేసేసుకోవాలి. ఎందుకు ముందు వేస్తున్నానంటే ఆయిల్ అనేది వీటికి పట్టాలి కదా, ఒగరోరు అనేది అంత పోతుంది ఇట్లా ముందు వేసుకోవడం వల్ల. ఓకే, ఇట్లా మంచిగా ఇప్పుడు పసుపు ఆయిల్ ఇవన్నీ వీటికి మంచిగా పట్టేలాగా అటు ఇటు అంత మంచిగా కలుపుకోవాలి. అంత మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి మనము లోపల తోడుకలు ఇట్లా అంతా తీసేసినాం కదా, సో ఆయిల్ అనేది మంచిగా పడితేనే మనకు ముళ్ళు వంకాయల టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది, లేకపోతే ఒగరొగరు ఎట్లెట్లనో ఉంటాయి. ఓకే, ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. ఇట్లా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనము ఈ సర్వ మీద అయితే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టేసుకోవాలి. అట్లా ఒక 5 నిమిషాలు పెడితే మంచిగా మగ్గుతాయి వంకాయలు. ఓకే, చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను వంకాయలు ఎట్లా మగ్గినాయో. చూడండి అసలు ఏం మాడవండి, ఎందుకంటే వాటర్ పోసి పెట్టాం కాబట్టి ఆవిరితోటే ఉడుకుతాయి. వంకాయలు మాడిపోతాయని ఏమనుకోకండి. 3 నుండి 4-5 మినిట్స్ వరకు మధ్యలో ఒకసారి చూసుకోండి, తీసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా అటు ఇటు అంత మంచిగా కలియబెట్టుకోవాలి. ఇంకా టమాటాలు ఇట్లా ఉడకలేదు అని అనిపిస్తుంది నాకు, సో టమాటాలు కొంచెం మంచిగా మెత్తగా ఉడకాలి కదా. ఇప్పుడైతే అంత మంచిగా ఉడకలేదు, మంచిగా ఉడకలేదు కాబట్టి నేనైతే మళ్ళీ సర్వ మీద మళ్ళీ వాటర్ పోసిన గిన్నె అయితే మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఒక 3 నుండి 4 మినిట్స్ వరకు పెట్టేసి అలా ఉంచేస్తున్నాను. అట్లా ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మంచిగా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి టమాటాలు మంచిగా ఉడికినాయా, అండ్ ఈ మొత్తం ఆయిల్ అనేది ఈ వంకాయలకు మంచిగా పట్టిందా లేదా అని చూసుకోవాలి. చూడండి నేనైతే 3 మినిట్స్ అయితే పెట్టి చూసిన తర్వాత ఇట్లా ఉన్నాయి. మంచిగా చూడండి టమాటాలు గుజ్జుగా, వంకాయలు కూడా మంచిగా గుజ్జుగా, ఆయిల్ అంతా మంచిగా పట్టి ఆయిల్ అనేది పైన ఎట్లా మెరుస్తుందో అట్లా అవ్వాలి. ఇట్లా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పుడు దీనికి ఇంత కర్రీకి ఎంత ఉప్పు పడుతుంది, ఎంత కారం పడుతుందో చూసుకొని నేనైతే కొంచెం కారం అంటే దీనికి ఎంత సరిపడుతుందో కారము, ఇంట్లో వాళ్ళు ఎక్కువ తింటారా తక్కువ తింటారా, కారం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేసి చూసుకొని మీరు ఆ కర్రీకి సరిపడినంత కారము, కర్రీకి సరిపడినంత ఉప్పు అయితే వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. కూర కింద అడుగంటకుండా ఇట్లా మంచిగా అటు ఇటు అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కింద ఏమైనా అడుగంటుతుందా అని చూసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కింద నుండి కూడా కర్రీ అనేది మాడిపోనివ్వద్దు. ఓకే, ఇట్లా మంచిగా ఉడికితేనే మనకు కర్రీ అనేది టేస్టీగా అనేది బాగుంటుంది. సో నేను కొంచెం గ్రేవీ కావాలనేసి నేను ప్లేట్లో కొన్ని వాటర్ పోసి పెట్టుకున్నాను కదా, ఆ వాటరే ఈ కర్రీలో అయితే వేసుకుంటున్నాను. అవి కొన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి కర్రీ అనేది మరీ గట్టిగా అయిపోతుంది అనేసి నేను మళ్ళీ ఒక గ్లాసెడ్ వాటర్ అయితే మళ్ళీ పోసేసుకుంటున్నాను. ఇందులో పోసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి, అటు ఇటు మంచిగా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో మంచిగా ఉడుకుతుండగా దీంట్లోనే కొంచెం ధనియాల పొడి, మసాలా, ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఫైనల్గా 2-3 మినిట్స్ గ్యాస్ పైన పెట్టి ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ముళ్ళు వంకాయల కర్రీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేసేసేయండి. బాయ్.